జెయింట్ కిల్లర్స్ అంటారు. ఇది పాలిటిక్స్ భాషలో జెయింట్ కిల్లర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు మీదన చిత్తరంజన్ దాస్ గెలిచారు అప్పట్లో. అందుకు ఆ చిత్తరంజన్ దాస్కి కార్మిక శాఖ మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ మీద గెలిచినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళ పేర్లు అట్లా గుర్తుపెట్టుకుంటారు సాధారణంగా జనం. అట్లాగా చిరంజీవి మీద గెలిచినటువంటి ఉషారాణి ఏమైపోయిందో తెలియదు. అలాగే పవన్ కళ్యాణ్ మీద గెలిచినటువంటి నాగిరెడ్డి, గ్రంథి వీళ్ళిద్దరికి ఏ మంత్రి పదవులు ఇవ్వాల అంటే ఆంధ్రాలో వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కొడుకు కానీ మెగా కుటుంబం మీద గెలిచినటువంటి వాళ్ళకి ప్రత్యేక పదవులు ఏమి ఇవ్వాల. కాబట్టి ఇప్పుడు వంగాగీతకు ప్రత్యేక పదవులు ఇస్తారని ఆశించట్లేదు ఆవిడ. వ్యూహాత్మకంగా ఆవిడ వాస్తవంగా నియోజకవర్గం ఎంపీని కాస్త ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెట్టినప్పుడు టెన్షన్ పడలేదు ఆవిడ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను అక్కడ పెట్టారని తెలుసు. పవన్ పేరు ప్రకటించగానే మార్చేస్తారు, ముద్రగడకి ఇస్తారు అంటే కూడా పవన్ కళ్యాణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏమి రూటు మార్చలే. చాలా వ్యూహాత్మకంగా వంగాగీత వెళ్తున్నది. ఎక్కడ దుర్భాషలాడట్లేదు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ దుర్భాషలాడితే ఓట్లు పోతాయి. కాపులు నెగిటివ్ కాకుండా చూసుకోవాలి. ఈవిడే కాపే కాబట్టి నేను కాపు బిడ్డనే అని చెప్పుకుంటూ మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ ఏం విమర్శించకుండా మామూలు రాజకీయ సైద్ధాంతిక అంశాలే చెప్తూ నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పుకుంటూ తిరుగుతోంది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడి ముందు పోటీ అంటే ఆషామాషి కాదు. ఆ బాధ్యతని బాధ్యతాయుతంగా నెరవేర్చుకుంటూ వెళ్తుంది వంగాగీత. గెలుస్తుందా లేదా అన్నటువంటిది మాత్రం జనం డిసైడ్ చేస్తారు.